श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई सचरित 402వ పేజీలోని 117వ నుంచి ఈరోజు చదువుతున్నాం. అధ్యాయము 28. మొదట అతడు రావు బహదూర్ సాఠే వద్ద పనిచేశాడు. నిజాయితీగా సేవ చేయటం వలన అతనికి బాబా చరణాల వద్ద ఆశ్రయం లభించింది. ఆ కథ కూడా చాలా రసవత్తరమైనది. భక్తి ప్రేమలను ఆశించే వారి కోరికలను శ్రీహరి ఎలా తీర్చుతాడో వినండి. అతని పేరు మేఘ. సాయితో ఏదో రుణానుబంధం ఉండడం వలన అతడు షిరిడీలో స్థానాన్ని పొందాడు. ఆ కథను వినండి. సాఠే ఖేడా జిల్లాకు ప్రాంతీయాధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఈ మేఘ అతనికి అనుకోకుండా కలిశాడు. సాఠే అతనిని శివాలయంలో నిత్య పూజా సేవలో నియమించాడు. తర్వాత సాఠే షిరిడి వచ్చాడు. అతనికి భాగ్యోదయమై షిరిడిలో సాయి మహారాజ్ దర్శనమై వారి చరణాల్లో మనసు లగ్నమైంది. షిరిడీకి వచ్చే యాత్రికుల గుంపును గమనించాడు. వారు బస చేయడానికి భక్తుల సౌకర్యార్థం తనకు అక్కడ ఒక భవనం ఉండాలని తలచాడు. తర్వాత గ్రామస్తులను కలుసుకున్నాడు. మొట్టమొదట బాబా ప్రకటమైన స్థలాన్ని సంపాదించి అక్కడ భవనం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పవిత్ర స్థల మహిమ వెనుక చతుర్థాధ్యాయంలో పూర్తిగా వర్ణించబడింది. మరలా ఏకరూ పెట్టడం అనవసరం. ఇక తరువాతి విషయవర్ణన మేఘ యొక్క గొప్ప పుణ్య సంచయం వలన అతనికి రావు బహదూర్ సాఠే లభించాడు. సాఠే ప్రయత్నం వలననే మేఘ పరమార్థంలో పడ్డాడు. మేఘ పరిస్థితుల ప్రభావం వలన కర్మ భ్రష్టువడగా సాఠే అతనికి గాయత్రిని ఉపదేశించి అతన్ని సన్మార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘ సాఠే సేవలో ఉండగా వారిలో పరస్పరం ఆదరణ పెరిగింది. మేఘ సాఠేని గురువులా భావించాడు. అతనిపై అభిమానం కూడా కలిగింది. ఒకసారి ప్రసంగవశాత్తు తమ గురువు యొక్క మహత్యాన్ని వర్ణిస్తుండగా సాఠే మనసులో ప్రేమ ఉప్పొంగింది. సాఠే మేఘతో సాదరంగా బాబాకు గంగోదక స్నానం చేయించాలని నా కోరిక. ముఖ్యంగా అందుకోసమే నేను షిరిడీకి పంపుతున్నాను. అంతేగాక నీ అనన్య సేవను చూసి నీవు సద్గురువును ఆశ్రయించాలని వారి పాదాలయందు నీకు భక్తి కలగాలని నా మనసులోని కోరిక. నీ శరీరం సార్థకమవుతుంది. నీ జన్మ పరమ శుభప్రదమవుతుంది. వెళ్ళి కాయ వాచ మనసులతో సద్గురు పాదాలను ఆశ్రయించు అని చెప్పాడు మేఘ. ఆ గురువు ఏ జాతి వ్యక్తి అని ప్రశ్నించాడు. వాస్తవం నాకు కూడా తెలీదు. మసీదులో కూర్చుంటారు. థ్యాంక్ యూ. తర్వాతి భాగాన్ని మరో వీడియోలో చదువుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. సద్గురు సర్వం సాయినాథార్పణమస్తు. శుభం భవతు. లోకా సమస్తాం సుఖినో భవంతు.